హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మమ్మీ రెసిపీస్. ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మన అందరికీ తెలిసినదే సంక్రాంతిని 3 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజుని భోగి అని, రెండవ రోజుని మకర సంక్రాంతి అని, మూడవ రోజు కనుమ అని జరుపుకుంటారు. రెండవ రోజు జరిగే ఈ మకర సంక్రాంతి రోజు ఆడపడుచులు ఇంటి వాకిళ్ళని రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తారు. కొత్త పంట చేతికి వచ్చిన ధాన్యంతో పిండి వంటలు చేస్తారు. అలాగే రైతులకు ఎంతో సహాయం చేసే పశువులని అలంకరిస్తారు. ఈ సంక్రాంతి రోజు మేము కూడా మా వాకిలిని ఇలా రంగురంగుల ముగ్గులతో నింపాము. చూడండి. ఇలా వాకిట్లోని భూదేవిని రంగుల ముగ్గులతో అలంకరించడం అయిపోయింది. ఇప్పుడు ఆవు పేడను వాడి గొబ్బెమ్మలను తయారు చేసి ఈ రంగుల ముగ్గులలో పెడతారు. ఈ గౌరమ్మలను గోదాదేవిగా అంటే గౌరమ్మగా పూజిస్తారు. పసుపు కుంకుమతో అలంకరించిన గౌరమ్మని రంగుల ముగ్గులలో పెట్టి భోగిపళ్ళు, గరక, నవధాన్యాలు, పువ్వులతో అలంకరించి రైతులు సంబరంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇలా మా వాకిలిని అందంగా అలంకరించాం. ఇంకా ఈ మకర సంక్రాంతి రోజు సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు వర్ధిల్లాలని పాలు కూడా పొంగిస్తారు. ఆ విధానాన్ని మీకోసం చూపిస్తున్నాం. ఇక్కడ పాలు పొంగించే స్థలంలో ఇలా అలికి ముగ్గులతో అలంకరించాలి. ఇంట్లో పొంగిస్తున్నాం కాబట్టి అడుగున ఇసుక వేస్తున్నాం. ఇక్కడ ఆవు పేడతో తయారు చేసిన పిడికలను నుగ్గు అంటారు తెలంగాణలో. ఈ నుగ్గు మీద మంటను వెలిగించుకోవాలి. ఇప్పుడు ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను చుట్టూ అలంకరించాలి. ఇలా గొబ్బెమ్మలతో అలంకరించిన తర్వాత పాలు పొంగించడానికి చిన్న కుండలు అంటే గురుగులు కావాలి. వీటిని కంకణాలతో కట్టి సున్నంతో రుద్దుకోవాలి. ఇలా 2 గురుగులను తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గురుగులను బొట్లతో అలంకరించాలి. ఇప్పుడు నవధాన్యాలను పిడక గిన్నెలలో పోసి 4 మూలలా పెట్టాలి. పొయ్యికి ఉన్న పిడక గిన్నెల చుట్టూ దారంతో 5 చుట్లు చుట్టుకోవాలి. ఇప్పుడు పువ్వులతో ఈ పొయ్యి చుట్టూ అలంకరించుకోవాలి. ఉన్న 2
గురుగుల్లో ఒక గురుగుల్లో పాలు పోసుకోవాలి, ఇంకొక గురుగుని దాని మీద మూతగా వాడాలి. మిగిలిన గురుగుని మూతలాగా గురుగు మీద ముయ్యాలి. ఇప్పుడు పాల పొంగు వచ్చేంత వరకు నుగ్గులతో మంట పెడుతూ ఉండాలి. నుగ్గులతో మంట పెడుతూ పాలు పొంగు వచ్చేంత వరకు చూస్తూ ఉండాలి. ఇదంతా 15 నుంచి 20 నిమిషాల టైం పడుతుంది పాల పొంగు రావడానికి. ఇలా పాలు పొంగినట్టుగా మన ఇంట్లో కూడా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు పొంగుతాయని ఒక నమ్మకం. అందుకని ఇలా పాలు పొంగిస్తారు మకర సంక్రాంతి రోజు. ఇలా పొంగిన తర్వాత మిగిలిన పాలలో బియ్యం, బెల్లం వేసి ప్రసాదం తయారు చేసి సూర్యదేవుడికి నైవేద్యంగా పెడతారు. ఈ సంక్రాంతికి అమ్మ చేసిన పిండి వంటలు ఇవి. ఈ పిండి వంటలన్నీ స్పెషల్గా నువ్వులతో తయారు చేసినవి. ఈ శీతాకాలంలో ఉండే చలి తీవ్రత నుండి మన శరీరాన్ని కాపాడుకునేందుకు నువ్వులతో తయారు చేసిన పిండి వంటలు చేస్తారు. ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాము మా సంక్రాంతిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.